మరణం ఎన్సీపీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు మహారాష్ట్ర రాజకీయాలతో పాటు ఎన్సీపీకి ఓ కుదుపు లాంటిదే. అలాగే అధికార మహాయుతి కూటమికి కూడా నష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అజిత్ తరువాత ఆయన స్థానంలో నాయకత్వ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఎన్సీపీలో నాయకత్వ సంక్షోభం తలెత్తనుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్సీపీ అధినేత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించడం రాష్ట్ర రాజకీయాలతో పాటు ఆయన పార్టీకి ఓ కుదుపు లాంటిదే. అజిత్ పవార్ మరణం ఎన్సీపీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే మహారాష్ట్రలోని అధికార మహాయుతికి కూడా నష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మరణంతో ఆ పార్టీలో నాయకత్వ సంక్షోభం తలెత్తనుంది. అజిత్ పవార్ తర్వాత ఎన్సీపీ నాయకత్వ బాధ్యతలు చేపట్టేలా రెండో స్థానంలో ఎవరూ లేకపోవడమే ఇందుకు కారణం. అజిత్ పవార్ లేని లోటును తీర్చేవారు ఎవరు, ఎన్సీపీని సరైన మార్గంలో నడిపించే సత్తా ఎవరికి ఉందనే చర్చ ఊపందుకుంది. ఎన్సీపీకున్న 41 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ పార్టీ వైపు వెళ్లకుండా కాపాడడం ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు పెద్ద సవాలే. అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. అయితే సునేత్ర పవార్ కు పార్టీ పాలనా వ్యవహారాలపై అంతగా పట్టులేదు. ప్రస్తుతం ఎన్సీపీకి ఒక లోక్సభ సభ్యుడు, 2 రాజ్యసభ సభ్యులున్నారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ప్రస్తుతం ప్రజల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎన్సీపీ తరపున శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే ప్రచారం చేశారు. కానీ అజిత్ పవార్ ధాటికి తట్టుకోలేకపోయారు. అదే సమయంలో 2 ఎన్సీపీలు కలుస్తాయని, దానికి అజిత్ పవార్ నాయకత్వం వహిస్తారనే ప్రచారం జరిగింది. అకస్మాత్తుగా విమాన ప్రమాదంలో అజిత్ మరణించడంతో ఆయన పార్టీ భవిష్యత్తే అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంది. ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో గడియారం గుర్తుపై ఎన్సీపీలు 2 కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే 2 పార్టీలు ఎవరు కలిశారన్న అంశంలో స్పష్టత లేదు. ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 ఎన్సీపీలు కలిసి పోటీ చేశాయి. మహాయుతి నుంచి అజిత్ పవార్ పార్టీ బయటకొచ్చి పోటీలోకి దిగింది. కానీ తమకు గట్టి పట్టున పూణే, పింప్రి చించ్వాడ కార్పొరేషన్లో ఎన్సీపీ ఓడిపోయింది. ఇప్పుడు అజిత్ పవార్ మరణంతో ఆ పార్టీకి నాయకత్వ సమస్య తలెత్తింది. ఎన్సీపీలో అజిత్ పవార్ తర్వాత అంత బలమైన నేత మరెవరూ లేరు. సునీల్ తత్కారే, ప్రఫుల్ పటేల్లను పక్కన పెడితే మరో గట్టి నేత ఎన్సీపీలో కనిపించడం లేదు. ఎన్సీపీలో ప్రజాబలం ఉన్న నేత జగన్ భూజ్బాల్ ఒక్కరే. ఆయన ఇటీవలే మనీ లాండరింగ్ కేసుల నుంచి విముక్తుడయ్యారు. అయితే జగన్ భూజ్బాల్ ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇక సునీల్, ప్రఫుల్లకు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పట్టులేదు. అజిత్ సతీమణి సునేత్ర మరాఠ్వాడ ప్రాంతంలోని ధారాసీవ్ ప్రాంతం నుంచి వచ్చారు. సునేత్ర కుటుంబము రాజకీయాల్లో రాటుతేలింది. సునేత్ర రాష్ట్ర మాజీ మంత్రి, ఎంపీ పదం సింహ పాటిల్ సోదరి. 1985లో అజిత్ పవార్ను వివాహమాడారు సునేత్ర. ఆమెకు పవార్ కోడలుగా పేరుంది. గత లోక్సభ ఎన్నికల్లో బారామతి నుంచి పోటీ చేసే వరకు సునేత్ర పెద్దగా రాజకీయాల్లో కనిపించలేదు. ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. అసలే దేశంలోనే అత్యంత కల్లోల రాజకీయాలు మహారాష్ట్రలో చోటు చేసుకుంటుంటాయి. అలాంటి రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీకి సారథ్యం వహించి నిర్వహించడం కత్తి మీద సామె అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎంపీగా ఉన్న సునేత్ర గతంలో మహిళల హక్కుల కోసం పోరాడారు. విద్యా సంస్థల నిర్వాహకురాలు, పర్యావరణ కార్యకర్తగా పనిచేశారు. ఎన్సీపీలో ఎక్కువ మంది సునేత్రకి మద్దతిచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు సానుభూతి కూడా అనుకూలించవచ్చు. అజిత్ పవార్ సతీమణి సునేత్ర పార్టీపై పట్టు సాధించడం వెంటనే సాధ్యమవుతుందా అంటే అంత సులువు కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అజిత్ పవార్ కుమారుడు పార్ట్ పవార్, మేనల్లుడు రోహిత్ పవార్ పార్టీ నాయకత్వ బాధ్యతల కోసం ప్రయత్నించవచ్చు. అయితే సునేత్రనే ఈ వరుసలో ముందుంటారు. అజిత్ పవార్ స్థానంలో సునేత్రనే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్సీపీలో అజిత్ పవార్ తర్వాత 2వ స్థానంలో మరెవరూ లేకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీకి సారథ్యం ఎవరు వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అజిత్ పవార్ స్థానాన్ని ఆయన సతీమణి సునేత్రకే అప్పగించారనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీకి ఎవరు సారథ్యం వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది.